నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు అని కనిగిరి మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం కాసిరెడ్డి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంజూరు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఈ విషయం పట్టించుకోవడం లేదని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. పెన్షన్ కోసం అర్హులైన వారు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం మౌనం వహిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల హామీని అమలు చేస్తున్నామని కూటమి ప్రచారం చేస్తున్నా వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పేద ప్రజలను ఆదుకునేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను మంజూరు చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాలకి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చేప్పటికీ 2 ఏళ్ళు పూర్తి అయినప్పటికీ ఒక్కటి కూడా కొత్త పెన్షన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఎందుకంటే ఎంతోమంది పెన్షన్దారులు పెన్షన్కి ఎలిజిబిలిటీ అయిపోయి పెన్షన్కి అర్హులై ఉండి చాలామంది పెన్షన్ కోసం ఎదురుస్తూ ఉన్నారు. పెన్షన్ పథకమే పెట్టింది వాళ్ళ కుటుంబ భరోసా కోసం పెట్టిన పెన్షన్ పథకం. మరి ఇంతవరకు పెన్షన్ ఇవ్వడం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారంగా అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇవాళ కనీసం ప్రభుత్వం వచ్చి 2 years అయినప్పటికీ కొత్త పెన్షన్స్ ఇవ్వకపోవడము చాలా విచారకరం. నా కోరిక ఏంటంటే, నా డిమాండ్ ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి నెల అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ కార్యక్రమం నమోదు చేసి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా కులాలకు, మతాలకు ఎక్కడో ప్రాంతానికి ఎక్కడ కూడా తేడా లేకుండా అందరికీ సమానంగా చూసి పెన్షన్ ఇచ్చే పథకం ఆ రోజు అమలు చేశారు. ఇవాళ ఎక్కడ కూడా పెన్షన్ ఇవ్వకుండా ఎలాగైనా కావాలని చేస్తూ అర్హులైన అర్హత ఉండి కూడా పెన్షన్ ఇచ్చుకోవడం వాళ్ళ బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకొని ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి భరోసా కల్పిస్తేనే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, లేకుంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వెంటనే చర్యలు తీసుకుని ప్రతి ఒక్క అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బత్తలు తిరిగిపోయి ఇతరులతో చాలామంది ఉన్నారు. అలాగే అంగవైకల్యం కలిగి వికలు చాలామంది ఉన్నారు. అందరూ కూడా అర్హత పొంది కూడా పెన్షన్ తీసుకోలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతా ఉన్నాను.